కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ హవా కనపడుతోంది. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ మెజార్టీ వార్డులు కైవసం చేసుకుంది. బీజేపీకి 21, కాంగ్రెస్కు 11, బీఆర్ఎస్కు 6 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు 7, బీఆర్ఎస్కు 9, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. కాగజ్ నగర్లో కాంగ్రెస్కు 9, బీఆర్ఎస్కు 11, బీజేపీ 5, ఇండిపెండెంట్లు 5 చోట్ల గెలుపొందారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్కు 14, బీజేపీ 1, ఇతరులు 5 వార్డుల్లో విజయం సాధించారు. చెన్నూరులో కాంగ్రెస్కు 11, బీఆర్ఎస్కు 4, బీజేపీకి 2, ఇతరులు 1 చోట గెలిచారు. కేతనపల్లిలో కాంగ్రెస్కు 7, బీఆర్ఎస్కు 10, బీజేపీకి 1, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలిచారు. లక్సెట్టిపేటలో కాంగ్రెస్కు 11, బీఆర్ఎస్కు 3, బీజేపీ 1 వార్డులో విజయం సాధించింది. ఓవరాల్గా చూసుకుంటే గనక పార్టీల వారీగా వార్డుల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్లో మున్సిపాలిటీలో బీజేపీ మెజార్టీ వార్డులు కైవసం చేసుకుంది. బీజేపీకి 21, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆదిలాబాద్లో కొన్ని వార్డులకు సంబంధించి కూడా రిజల్ట్ పరంగా చూసుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆల్రైట్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించి బీజేపీ మెజార్టీ వార్డులను కైవసం చేసుకుంది. సారంగపాణి సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, పార్టీల వారీగా మున్సిపల్ వార్డుల పరంగా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ పార్టీలకు ఎన్నెన్ని వచ్చాయి? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలక్షన్ తీర్పు ఇచ్చారని చెప్పొచ్చు ఓటర్లు. ఎందుకంటే మెజార్టీ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సంఖ్యను దాటలేదు. 6 చోట్ల అందుకే మొగ్గు చూపారు. 3 మున్సిపాలిటీల్లో మాత్రమే కాంగ్రెస్ కు క్లియర్ మెజార్టీ ఉంది. ఒక చోట బీఆర్ఎస్ సిపిఐ కూటమికి పట్టం కట్టారు. అది కేతనపల్లిలో బీఆర్ఎస్ సిపిఐ మధ్య పొత్తు పడుతుంది. ఈ పొత్తులో భాగంగా వీళ్ళు పోటీ చేసిన 14 స్థానాలు ఇక్కడ మొత్తం 22 స్థానాలను 14 స్థానాలు వీళ్ళు విజయకేతనం ఎదురవేశారు. ఇక మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ విజయాన్ని మోగించింది. మెజారిటీ స్థానాలు అంటే 60 డివిజన్లకు సంబంధించి 44 కార్పొరేటర్ స్థానాలను బంపర్ మెజార్టీతో కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న బెల్లంపల్లి, కేతనపల్లి కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. మంత్రి ప్రాతినిధ్యం వహించే చెన్నూరులో కాంగ్రెస్ విజయం సాధించింది. అదే పరిధిలోనే కేతనపల్లిలో కాంగ్రెస్ కు మాత్రం షాకింగ్ అయితే చెప్పచ్చు. ఇక ఖానాపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ అస్సాం పార్టీకి బీజేపీ బీఆర్ఎస్ కంటే తక్కువ స్థానాలు వచ్చాయి. ఇక్కడ కేవలం 12 స్థానాలే ఉండగా కాంగ్రెస్ కేవలం 3 స్థానాలకి పరిమితమైన పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ కు అంతకుమించిన స్థానాలు వచ్చాయి. ఇక నిర్మల్లో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పీఠాన్ని దక్కించుకోవడం కోసం శాయశక్తుల కృషి చేసినప్పటికీ నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయి ఫలితాలు ఇప్పటికే నిలబడగా 10 మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ సంబంధించిన కౌంటింగ్ జరిగింది, ఎన్నికలు జరిగాయి. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్, 6 చోట్ల హంగు, 1 చోట బీఆర్ఎస్ కు విజయం వరించింది. ఆదిలాబాద్ లో 49 వార్డులు ఉండగా కాంగ్రెస్ 11 స్థానాలకు పరిమితం కాగా బీఆర్ఎస్ 6 స్థానాలు, బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం ఇక్కడ 6 స్థానాలు సాధించింది. స్వతంత్రులు 5 స్థానాలు. అంటే ఆదిలాబాద్ లో పీఠాన్ని మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 26గా ఉంది. ఎందుకంటే ఎక్సార్టీషియోగా ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఇక్కడ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో మొత్తం 51 స్థానాలు పరిగణలో తీసుకుంటే అందులో 26 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. కానీ బీజేపీకి 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. 21 స్థానాలు అంటే ఎంపీ ఎమ్మెల్యే ఓటు కూడా కలిస్తే 23 స్థానాలు. అంటే మరో 2-3 స్థానాలు మాత్రమే అవసరం పడుతుంది బీజేపీకి. అయితే స్వతంత్రాలకు సంబంధించి ఇప్పటికే మంత్రాలు జరుపుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన గెలిచిన వాళ్ళు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే క్యాంపులోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మంచిర్యాల విషయానికి వస్తే కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించగా కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కేవలం సింగిల్ డిజిట్ 7కే పరిమితమైంది. బీజేపీ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు సంబంధించి 2 స్థానాలు వచ్చినట్టుగా ఫలితాల్లో వెల్లడైంది. దీంతో పాటు జనసేన సైతం 1 స్థానంలో విజయం వరించింది. స్వతంత్రులు 1 స్థానానికి పరిమితమైన పరిస్థితి. ఇక లక్షపేటలో 15 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఇక్కడ క్లీన్ షీట్ చేసిందని అయితే చెప్పచ్చు. 11 స్థానాలు కైవసం చేసుకొని పీఠాన్ని దక్కించుకుంది. ఎన్నో విషయానికి వస్తే మంత్రి ఇలాకాలో కాంగ్రెస్
చెన్నైలో 18 వార్డులు ఉండగా కాంగ్రెస్ 11 స్థానాలు కైవసం చేసుకుని ఇక్కడ పీఠాన్ని దక్కించుకుంది. నిమ్మగడ్డ విషయానికి వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగింది. ఇక్కడ 34 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14 స్థానాలు, బీజేపీ కేవలం ఒకటే ఒక స్థానం వచ్చింది. స్వతంత్రులు 5 విజయం సాధించారు. ఇక క్యాపిటల్ విషయానికి వస్తే కాంగ్రెస్ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. బీఆర్ఎస్ 10 స్థానాలు రాగా బీజేపీ 1 స్థానము, సిపిఐ 4 స్థానాలు సంపాదించింది. ఇక్కడ బీఆర్ఎస్ సిపిఐ కలిస్తే 14 స్థానాలు సంపాదించగా వీరికి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కే అవకాశం మెండుగా ఉంది. ఇక ఆసిఫాబాద్ విషయానికి వస్తే ఆసిఫాబాద్ లో కొత్తగా ఏర్పాటైన ఈ మున్సిపాలిటీ దాదాపు బీఆర్ఎస్ కి ఎక్కువ స్థానాలు 9 స్థానాలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ కు 7, స్వతంత్రులు 4 విజయం సాధించారు. ఇక్కడ స్వతంత్రులను మచ్చిక చేసుకోవడం కోసం స్వతంత్రులను పార్టీ అంటే పార్టీ టికెట్ ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు స్వతంత్రులుగా బదిలయ్యారు. ఆ రెబల్స్ గా వాళ్ళని తమ వైపు తిప్పుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మత్సరాన్ని ప్రారంభించింది. అయితే వాళ్ళకి తమకు టికెట్ ఇవ్వలేదు, మళ్ళీ గెలిచిన తర్వాత ఇంటికి వస్తారంటూ వాళ్ళు నిజాల పర్వం సైతం కొనసాగింది. మరో స్వతంత్ర అభ్యర్థిని ఆటోలో తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇక నిర్మల్ విషయానికి వస్తే నిర్మల్ లో 42 స్థానాలు ఉండగా కాంగ్రెస్ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 24 స్థానాలు సంపాదించింది. బీఆర్ఎస్ 2 స్థానాలు, బీజేపీ 13 స్థానాలకే పరిమితమైంది. ఎంఐఎం ఇక్కడ 3 స్థానాలు సాధించింది. ఇక కాగజ్నగర్ విషయానికి వస్తే కాగజ్నగర్ లో 30 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10 స్థానాలు, బీఆర్ఎస్ 12 స్థానాలు సాధించింది. బీజేపీ 4 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కు అధిక స్థానాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇండిపెండెంట్ లో అవసరమైన ఎంఐఎం ను కలుపుకొని ఆ పీఠాన్ని దక్కించుకోవడం కోసం అదేవిధంగా బీజేపీ మద్దతు ఫలితం ఉంటుందనే ఒక చర్చ జరపాల్సి వస్తుంది. కానీ ఇక్కడ హంగుతో అవకాశం ఎక్కువగా ఉంది. బైంసాలో 26 వార్డులు ఉండగా ఎంఐఎం 12 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ బీజేపీ బైంసాను కైవసం చేసుకుంటుందని అధిష్టానం అంచనాకు వచ్చింది. నిర్మల్, బైంసాను అదేవిధంగా ఆదిలాబాద్ కైవసం చేసుకుంటామని బీజేపీ ఈనా వ్యక్తం చేసినప్పటికీ ఆ విధంగా ప్రచారం సైతం నిర్వహించారు. కానీ కేవలం బైంసాలో 6 స్థానాలకి పరిమితమైన పరిస్థితి. కాంగ్రెస్ కేవలం 1 స్థానానికి. ఇక్కడ బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు, స్వతంత్రులు 7 గెలుచుకున్న పరిస్థితి. ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ 3 స్థానాలకి పరిమితమైంది. బీఆర్ఎస్ 4 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు దక్కించుకుంది. ఆల్ రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.